హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఒక మంచి శుభవార్త అండి. మనకు 3 మేజర్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైందండి. దాదాపుగా 12,785 ఖాళీలు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఈ 3 బ్యాంకులు విడుదల చేసేసాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 బ్యాంకులకు సంబంధించినటువంటి ఏవైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కానీ, ఏజ్ లిమిట్స్ కానీ, ఎలాంటి సెలక్షన్ జరుగుతుంది, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా మీకు కంపారిటివ్లో చూపిస్తాను. మీరు ఏ బ్యాంక్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్యాంకులకు అప్లై చేసేవారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర కూడా మన రాష్ట్రాలలో కూడా ఈ పొజిషన్కి సంబంధించినటువంటి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోండి. వీడియోని కంప్లీట్ డీటెయిల్స్ చూడండి, ఎందుకంటే మీకు డిఫరెంట్ సంబంధించిన నోటిఫికేషన్ డిఫరెంట్గా వీడియోస్ కాకుండా అన్నీ కూడా మీకోసం ఒకటే వీడియోలో చెప్తున్నాను. కాబట్టి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు మిస్ చేయకుండా కంప్లీట్గా చూసుకోండి. ఒకే చోట 3 నోటిఫికేషన్ని మనం చూసుకుంటే, ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తంగా హైయెస్ట్ అండి 7,150 ఖాళీలు ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రమ్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అండి. ఇండియన్ నేషనల్ ఎక్కడైనా సరే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నెక్స్ట్ వచ్చేసి 5,000 పోస్టులు ఫిలప్ చేయడానికి ఈ పొజిషన్స్ అనేది విడుదల చేశారు. ఇక పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారు మొత్తంగా 635 పొజిషన్స్ అనేది విడుదల చేశారు. ఈ పొజిషన్స్ అన్నీ కూడా 1 ఇయర్ మాత్రమే పదవి కాలం ఉంటుంది. బికాజ్ ఇవన్నీ కూడా అప్రెంటిస్ సంబంధించినటువంటి పోస్టులు అండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో కానీ చేసేటట్టు అయితే ఉంటే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ కెరీర్ గ్రోత్కి అనేది ఇంపార్టెంట్గా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారైతే ఏదో చెప్పారో, మీరు ఈ బ్యాంకులలో అప్రెంటిస్ చేసేది ఉంటే మాత్రం మీకు దీన్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడన్నా బ్యాంక్ పీఓస్ పడ్డప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారని కూడా చెప్పారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన తేదీల డెడ్లైన్స్ మనం చూసుకుంటే, మే 19th రోజు ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఈ అప్లికేషన్స్ అనేది నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అండ్ మే 21, 2026 రోజు పంజాబ్ సింధ్ బ్యాంక్ వారు అప్లికేషన్స్ అనేది ప్రారంభం చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అప్లికేషన్ వచ్చేసి June 6th రోజు అండి. స్టేట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి June 8th వరకు టైం ఉంది. కానీ మీరు వెంటనే అప్లై చేయండి. అప్లికేషన్ సంబంధించినటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉందో వారు వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. సర్వర్ జామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బిగ్ నోటిఫికేషన్స్ అండి, చాలా అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా పొజిషన్స్ అనేది ఉన్నది కాబట్టి అప్లై చేసేవారు ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండటానికి మీరు వెంటనే ఈ నోటిఫికేషన్స్కి విడుదల చేసుకోండి. ఇక ఎస్బీఐ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 22 జూలైలో జరుగుతుందని. ఇక మనము బ్యాంక్ పరంగా వేకెన్సీస్ అనేది చూసుకుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లైకి చేసుకోవడానికి 709 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణకు వచ్చేసి 491 వేకెన్సీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే 188 పొజిషన్స్ ఉన్నాయండి. అండ్ తెలంగాణకు వచ్చేసి 83 పొజిషన్స్ అనేది ఫ్రీగా ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. ఇక పంజాబ్ సింధ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 20 వేకెన్సీస్ అనేది ఖాళీలుగా ఉన్నాయి. అండ్ తెలంగాణకు వచ్చేసి 20 వేకెన్సీస్ అనేది ఖాళీలుగా ఉన్నాయి. ఇక ఏజ్ క్వాలిఫికేషన్ అనేది సంబంధించిన వివరాలన్నీ చూసుకుంటే, మనము కనీస వయసు ఈ 3 బ్యాంకులలో కూడా చూసుకుంటే 20 years అనేది మినిమం అండి. మ్యాక్సిమం వచ్చేసి 28 years అండి. అది వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి. ఇక మిగతా కేటగిరీ వారికి ఎవరికైతే ఉందో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంటుంది. ఓబీఎస్సీ వారికి 3 years అనేది ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఉంటుంది. వయో పరిమితి సడలింపు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక వయసు కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఎస్బీఐ వారికి వచ్చేసి 1 April 2026 నాటికి ఉండాలి. బర్న్ బిట్వీన్ 2 April 1998 నుంచి 1 April 2006 వరకు పుట్టిన వారు ఈ పొజిషన్స్కి అర్హులు అని చెప్పేసి చెప్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి 1/5/2026 నాటికి
కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా ఈ కట్ ఆఫ్ డేట్స్ కూడా చూసుకొని మీరు ఎలిజిబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక విద్యార్హతలు అనేది ముఖ్యమైన కండిషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ కావాల్సింది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు లేదా 1 సంవత్సరం కంటే ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు పంజాబ్ సింధ్ బ్యాంక్లో మాత్రం అప్లై చేయడానికి లేదు. డిగ్రీ పాస్ అయ్యి 5 ఏళ్ళు దాటిన వారు కూడా అనర్హులు. కట్ ఆఫ్ డేట్ అనేది ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి 6/6/2026 వరకు. బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చేసి నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు డిగ్రీ పాస్ అయ్యి 4 సంవత్సరాలకు మాత్రం మించకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉండదు. 1 మే 2026 వరకు మాత్రం ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ఉంది. ఇక ఎస్బీఐ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సమయానికి డాక్యుమెంట్స్ మాత్రం సిద్ధంగా ఉండాలి. వారి దగ్గర ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి వారు కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక స్థానిక భాష నైపుణ్యం అనేది తప్పనిసరి అండి. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు అప్లై చేస్తుంటే మాత్రం వారికి తెలుగు రాయడము చదవడము అనేది రావాల్సి ఉంటుంది. అండ్ ఉర్దూ కూడా తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్సీ అనేది ఉంటుంది. మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర స్థానిక భాషలో చదవడం రాయడం మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ప్రూఫ్ రిక్వైర్డ్ ఏంటంటే 8th క్లాస్ కానీ 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో లేదా డిగ్రీ మార్క్ షీట్లో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్టు సర్టిఫికేట్ చూపించాలి. ఇక దీనికి సంబంధించిన మ్యాట్రిక్స్ ఒకవేళ ఫైనాన్షియల్ స్టైఫండ్ అండ్ ఫీజ్ అనేది చూసుకుంటే బెనిఫిట్ వచ్చేది ఏంటంటే మనకు ఎస్బీఐ వారు 15,000 పర్ మంత్ అనేది స్టైఫండ్ ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు కూడా 15,000 అనేది స్టైఫండ్ ఇస్తున్నారు. పంజాబ్ సింధ్ బ్యాంక్ వారు వచ్చేసి 12,300 రూపీస్ అనేది మాత్రం స్టైఫండ్ ఇస్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజ్ అనేది మన డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 300 రూపీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి మాత్రం ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. అది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి. అప్లికేబుల్ ఫీజ్ వయా బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి అండ్ అప్లికేబుల్ ఫీజ్ వయా బీఎఫ్ఎస్ ఎస్ఎస్సి నుంచి చూసుకుంటే 200 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అండి. 100 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి అనేది ఉన్నదండి. ఇక ఎంపిక విధానం అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎవరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జూలై 2026లో ఆన్లైన్ రాత పరీక్ష అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్లస్ ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ అనేది వారికి నేను చెప్పినట్టుగా సెకండ్ లాంగ్వేజ్ కింద కానీ థర్డ్ లాంగ్వేజ్లో ఒక సబ్జెక్ట్ లేని వారు మాత్రం స్థానిక భాష పరీక్ష అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి రాయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి చేస్తే మాత్రం రిటర్న్ టెస్ట్ ఆధారంగానే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక పిఎస్బికి పంజాబ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి ఎగ్జామ్ మాత్రం లేదు. కేవలం ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం 10+2 ఇంటర్ మరియు డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ద్వారా కూడా ఈ సెలక్షన్స్ అనేది మెరిట్ లిస్ట్ ద్వారా చేస్తారు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అప్లై చేసే ముందు ఇవి తప్పనిసరిగా చూసుకోవాల్సింది. మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ముందుగా మీరు నాప్స్ apprenticeship.india.gov.inలో భారత ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్ ఏదైతే నాప్ ఉందో దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా nats.education.gov.inలో రిజిస్ట్రేషన్ అనేది మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతనే మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాంట్లోంచి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో 100% కంప్లీట్ అయి ఉండాలి. ఆధార్, ఈమెయిల్, మొబైల్, ఫోటో, బ్యాంక్ అకౌంట్ లింక్ అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ ఫిలప్ అనేది ఉంది. మీరు అది జాగ్రత్తగా అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు చూసుకొని ఫిలప్ చేసి ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోండి. పొరపాటున కూడా ఈ తప్పులు అనేది మాత్రం మీరు చేయకూడదు. కేవలం ఒక రాష్ట్రం ఒక జిల్లాకు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై ఫర్ 1 స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఇంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం మీ పొజిషన్స్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ అప్లికేషన్స్ అనేది 1 కంటే ఎక్కువ అప్లికేషన్ పెడితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫీజు కూడా నాన్ రిఫండబుల్ ఫీజెస్ మీరు పే చేసేటి అన్నీ కూడా. ఇది పర్మనెంట్ ఉద్యోగం మాత్రం కాదు. బ్యాంక్ మిమ్మల్ని ఉద్యోగం పరిగణించదు. అంటే పర్మనెంట్ ఎంప్లాయీ కింద ఉంటారు. మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కిందనే మీరు ఉంటారు. ఇది 1 ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. గతంలో వేరే ఎక్కడైనా అప్రెంటిస్ చేసిన వారు దీనికి మాత్రం అర్హులు కాదు. మస్ట్ నాట్ హ్యావ్ అండర్గాన్ అప్రెంటిస్షిప్ అనేది ఎక్కడ కూడా చేసిన వారు అయి ఉండకూడదని చెప్తున్నారు.
ఇక ఏ బ్యాంక్ అనేది ఎంచుకోవాలనేది మీరు చూసుకుంటే మీ యొక్క ఎలిజిబిలిటీని చూసుకొని మీరు ఈ పొజిషన్స్కి సంబంధించింది సూట్ అవుతుందో మీ జిల్లాలో కానీ మీ రాష్ట్రంలో కానీ మీకు సంబంధించినటువంటి ఎక్కడైతే పొజిషన్స్ అవైలబిలిటీస్ ఉన్నాయో కాంపిటీషన్ తక్కువ ఉన్నది అనుకుంటున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఎక్కువ ఖాళీలు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి, 7,150 ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంక్ పి అండ్ క్లర్క్కి ప్రిపేర్ అయ్యే వారికి బెస్ట్ చాయిస్ అండి. ఇంకోటి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తే ఒకసారి మీరు 1 year అప్రెంటిస్ చేస్తే రేపు బ్యాంక్ పీఓస్ ఎప్పుడైనా పడ్డప్పుడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఇక పంజాబ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి రాత పరీక్ష లేకుండానే నో ఎగ్జామ్ నేరుగా అప్రెంటిస్షిప్ చేయాలనుకున్న వారికి, ఇంటర్ డిగ్రీలో మంచి మార్కులు ఉన్న వారికి మెరిట్ ద్వారా మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మాత్రం 5,000 భారీ ఖాళీలు ఉన్నాయండి. నాట్స్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు డిగ్రీ అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశం. మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈ 3 నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లియర్గా చదువుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకొని అప్లై చేయండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వారందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.